హాయ్ మిత్రులారా, అందరికీ నమస్తే. మీకు ఈరోజు ఒక ప్రత్యేకమైన మనిషిని చూపించే ప్రయత్నం చేస్తా. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ యథార్థమైన ముచ్చట వినిపిస్తా. హలో అన్న, నమస్తే. అన్న నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? మేడి బుగ్గరాములు అన్న. మేడి బుగ్గరాములు. మీరు ఈ మధ్యలో ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లలో పోటీ చేసిరని విన్నాం. అవునన్నా. ఏ పార్టీ తరఫున చేసినావు? కాంగ్రెస్ పార్టీ అన్న. సరే, కాంగ్రెస్. సరే, పార్టీల విషయం పక్క పెట్టి కానీ నేను ఒక మాట విన్నా, అది నిజమో అవ్వదో చెప్పాలి. చెప్పండి అన్న. మీరు ఎలక్షన్లలో ఎంత ఖర్చు పెట్టిరు? అంటే డిపాజిట్ బ్యాంక్ అకౌంట్కు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా, ఫుడ్కి వచ్చేసి ఒక 3000 పెట్టినా, అది వార్డు మెంబర్కి వచ్చేసి రిసిప్ట్కి ఒక 250 పెట్టాను. అంతవరకే మనకి 3000, 1000, 250 అంతే. అంటే 4500, 4250 రూపాయలతోటి వార్డు నెంబర్ అయినవా? అవునన్నా. ఇది నిజమే, నమ్మొచ్చా? నమ్మొచ్చు అన్న. మీది ఏ ఊరు? అది ఉత్తటూరు అన్న, రామపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. గెలిచినవా, ఓడిపోయినవా? గెలిచినన్నా. అరే, కనీసం 5,000 కూడా పూర్తిగా గాంధీ మిమ్మల్ని ఎట గెలిపించారండి? నమ్మబుద్ధి అవుతుంది ఈ విషయం. తెలుసుకోండి, ఊర్లో ఉంటారు. ఎందుకంటే మేము మన తొలి వెలుగు ఛానల్ నుంచి వచ్చినాము. ఎందుకంటే మళ్ళీ రేపనాడు ఊళ్ళో చెప్పినా కానీ మళ్ళీ పేలు కావద్దు ముచ్చట. అడగండి అన్న. ఊర్లో నిజంగా గెలిచినవా? ఏంటంటే 21 సంవత్సరం ఊర్లో లేక నా మీద అభిమానంతో నేను మంచి మనిషి అని చెప్పేసి 21 సంవత్సరాలు ఎక్కడ ఉంటావు నువ్వు? చిట్టాల్లో ఉంటాను నేను. చిట్టాల్లో ఉండి ఈ హోటల్ నడిపించుకుంటావా? ఈ హోటల్ పేరు ఏం పేరు? స్టాలిన్ డాబా హోటల్ అన్న. స్టాలిన్ డాబా హోటల్, భువనగిరి రోడ్డు ఉంటుంది. భువనగిరి రోడ్డు ఉంటుందా? ఇంతకుముందు లారీ డ్రైవర్ ఉండే, నాకు పుట్టు లారీ ఉండే. లారీ ఊర్లోకి వెళ్ళి వచ్చి 21 సంవత్సరం అవుతుంది. వచ్చి ఈ సంవత్సరం హోటల్ పెట్టుకున్నా. హోటల్ పెట్టుకుని మొన్న పోయి వార్డు మెంబర్కి వేసిన. వార్డు మెంబర్కి వేసి గెలిచిన. ఎన్ని ఓట్ల తేడాతోటి గెలిచినావు? 18 ఓట్లు అన్న. 18 ఓట్ల తేడాతోటి గెలిచినావు. అవునన్న. నీ ప్రత్యర్థికి నీకంటే 18 ఓట్లు తక్కువ పడ్డాయి. ఏ పార్టీ ఆయన? బీఆర్ఎస్. సరే కానీ ప్రజలారా చూడండి, కేవలం 4250 రూపాయల ఖర్చు పెట్టి వార్డు మెంబర్ గెలిచిండంటే నాకు తెలిసి అయితే మన తెలంగాణ జిల్లాలో మరి ఈయన ఒక్కడే ఉండొచ్చు అనుకుంటున్నా. మరి మీకు ఏమైనా ఇంతకంటే తక్కువ ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళని ఉంటే కామెంట్ రూపకంగా చెప్పారు. కానీ నాకైతే నమ్మబుద్ధి అయితే అవుతుంది. కానీ ఒకసారి ఏది ఊరంటారు మీరు? ఉత్తటూరు అన్న, రామపేట మండలం. ఉత్తటూరు గ్రామ ప్రజలు కూడా ఎవరైనా ఉంటే నిజంగానే కామెంట్ పెట్టే ఉపాయం అయితే చెయ్యి. పేరు మళ్ళొకసారి చెప్పాను మా ఛానల్. బుగ్గరాములు, ఉత్తటూరు. మేడి బుగ్గరాములు. ఏది ఏ కేటగిరీకి? ఎస్సీకి వస్తుందా? జనరల్ చేసిరా మీరు? రిజర్వేషన్లో చేసిరు. గెలిచిరు. 4 సామాజిక వర్గాలు ఉంటాయి. రావుస్ ఉంటారు అక్కడ, యాదవ్స్ ప్లస్ వచ్చేసి ముదిరాజు, రజక్. మొత్తం ఎన్ని ఓట్లు అన్న మీ ఊళ్ళో? 150 ఓట్లు. 1100 చిల్లర ఉంటాయి. 1100 చిల్లర. ఎన్ని వార్డులు? 8 వార్డులు అన్న. 8 వార్డులు. నీది ఎన్నో వార్డు? నాది రెండో వార్డు. రెండో వార్డులో పోటీ చేసి 4250 రూపాయలు పెట్టి గెలిచినావు. అవునన్న. నీకు నమస్తే అన్న. మరొకసారి మా ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. చూస్తురుగా ప్రజలారా, చూడండి, పైసలే ముఖ్యం కాదు, మనిషి కూడా ముఖ్యమని నిరూపించిండు అన్న. పేరు మీ పేరు పేరు అంటే? మేడి బుగ్గరాములు అంటే ఆయన. ఈయనకు ఒకసారి మా ఛానల్ తరఫున సెల్యూట్. కానీ నిజమా అబద్ధం అనేది ఒకసారి ఆ ఊరిలో ఉంటే కూడా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయరి. ఎన్నికలలో పోటీ చేయాలంటే డబ్బే ముఖ్యం కాదు, మానవత్వం, మంచితనం కూడా ముఖ్యమని నిరూపించిండు అన్న. రైట్ అన్న. ఉంటాం మరి. మిత్రులారా, ఒక్కొక్క ఊర్లో ఓటుకు 5000 ఇచ్చే ఈ రోజులల్లా కేవలం ఎన్నికల ఖర్చు మొత్తం వచ్చేసి 4250 రూపాయలు ఖర్చు పెట్టిండంటే నిజంగా ఈ అన్నకు మంచి పేరు ఉందనుకోవాలన్నా, లేకపోతే ఆ ఊరోళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలన్నా, ఎట్ట అనుకోవాలో నాకైతే అర్థమవుతుంది. కానీ ఒక్క ఓటుకు కేవలం 5000 నుంచి 10,000 రూపాయల విలువ వలికింది ఓటుకు. కానీ ఉత్తటూరు గ్రామ ప్రజలందరికీ నిజంగా కూడా మా ఛానల్ తరఫున వాట్సాప్ చెప్పాలి.